ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 9,000 పోస్టులు భర్తీ చేశామని, రాబోయే రోజుల్లో మరో 8,000 పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. ప్రతి జిల్లాలో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే హైవేలపై ప్రమాదాలు జరిగితే వెంటనే చికిత్సను అందించేందుకు ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 12.86 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. అదే రకంగా రాబోయే కాలంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్స్ ప్రతి గ్రామానికి రావాలి. ప్రతి గ్రామంలో వచ్చి ఆ కుటుంబాన్ని టెస్ట్ చేయాలి. ఆ పెద్దలను కానీ, కొడుకులే కానీ, కోడళ్ళని కానీ అందరూ టెస్ట్ చేయాలి. రాబోయే కాలంలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్స్ ఇలాంటి చర్యలు ప్రభుత్వం. మీరు అడిగారు, మీ ఎమ్మెల్యే గారు అడిగారు, సార్ మాకు అంబులెన్స్ కావాలని చెప్పేసి. మీకు అంబులెన్స్ వచ్చినా లేదా? శ్రీరాపూర్కి వచ్చిందా? మళ్ళీ చెప్పప్ప, నువ్వు మాట చెప్పేది నువ్వు వచ్చిన నీ దగ్గర క్యాన్సిల్ చేసుకోవడానికి అంబులెన్స్ అని చెప్పాడు. నా దగ్గర పక్కకు పెట్టి వీళ్ళకి అంబులెన్స్ ఇచ్చిన. అంటే ప్రతి మండలికి అంబులెన్స్, దానికి తోడు ట్రామా సెంటర్, ట్రామా కేర్ సెంటర్. మనకు హైవేలు అయిపోయినాయి. ఇప్పుడు నారాయణఖేడ్ బీదర్ హైవే, అదే రకంగా మనకు సంగారెడ్డి అకోలా హైవే అయిపోయింది. పెద్ద పెద్దల హైవే అయిపోతున్నాయి. ప్రమాదాలు, యాక్సిడెంట్ అయితే కనీసం 15 నిమిషాలలో హాస్పిటల్కు చేర్చాలి. రాబోయే 15-20 నిమిషాలు, 25 నిమిషాల్లో ట్రీట్మెంట్ మొదలు కావాలి. అంటే ఏం చేయాలి? ట్రామా సెంటర్ ఏర్పాటు. ఒక ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్. జూక్కలకు నిజాంపేటకు ఎంత ట్రామా సెంటర్ ఉంటే మళ్ళీ జోగిపేటలో కానీ మధ్యలో కానీ ట్రామా సెంటర్ ఉండాలి. అంటే ఆ హైవే మీద ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో అంబులెన్స్ ఉండాలి. హాస్పిటల్ కాదు, ఎక్కడైతే సహజంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రమాదాలు జరుగుతున్న ఆ ప్రాంతంలో, దాని బ్లాక్ స్పాట్ అంటాం, అక్కడ మనకు అంబులెన్స్ ఉండాలి. ట్రామా సెంటర్లో ఏముండాలి? సిటీ స్కాన్ మెషిన్ ఉండాలి. సంతోషంగా తిన్నాం. ఎందుకంటే సిరిగాపూర్ ప్రైమరీ సెంటర్ అనేది చాలా ఓల్డెస్ట్ ప్రైమరీ కేసీ సెంటర్ ఇన్ ది డిస్ట్రిక్ట్. చిన్నప్పుడు మేము చదువుకునే టైంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పుడు ఇంటుంటే 40-50 ఏళ్ల కింద మరి ఈ సెంటర్ స్టార్ట్ అయింది. మరి ఇన్ని రోజులు అయిన తర్వాత మా దామోదర్ గారి ఆధ్వర్యంలో ఇది నూతన భవనం మనకు అందుబాటులో వస్తూ ఉంది. ప్రత్యేకంగా మా మంత్రివర్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే మా జగ్గన్న ఉన్నాడు, జగ్గారెడ్డి గారు, వారి తల్లి కూడా ఇక్కడ పనిచేసింది. తల్లి గారు పిఎస్సీ దాంట్లో పనిచేసింది అన్న. అంటే మళ్ళీ మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోదరుడు సంజయ్ రెడ్డి ప్రతిపాదనతో మరి ఈరోజు మా దామన్న గారు మా నారాయణఖేడ్ నియోజకం ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. పెడుతున్నారు కూడా. ఎట్లయినా ఆందోళన మీద నంబర్ 1 ఉంటుంది, ఆయనకు లేదని కాదు. నంబర్ 2 నారాయణఖేడ్ మీద దృష్టి ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అవసరం ఉంది. ఇప్పుడు ఆయన వైద్య శాఖ పోర్ట్ఫోలియో రావడం మా అందరి అదృష్టం. ఎందుకంటే నిన్ననే మేము చూసినాం, మీరు అందరూ చూసినారు, సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ పెద్ద ఎత్తున మంచి భవనాలతో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు మన 500 బెడ్ల మరి ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది. మరి మా దామన్న గారు మంత్రి అయినందుకే మా జిల్లాకు ఈ అవకాశం వస్తా ఉంది. అందులో భాగంగానే ఈరోజు మా నారాయణఖేడ్ ప్రాంతానికి ఇప్పుడు సోదరుడు సంజయ్ రెడ్డి గారు చెప్పినారు. ఇప్పుడు మా కంటి ఉంది, కంటి అంటే బార్డర్ ఏరియా, అక్కడ కర్ణాటక మహారాష్ట్రకు ఉంటుంది. అక్కడ కూడా ఒక సిహెచ్ సెంటర్ కావాలా. మరి సిరిగాపూర్ సిహెచ్ సెంటర్ కావాలా. దీనికి సబ్ సెంటర్ గా పిఎస్సి ఒకటి వాసర్ కావాలా. మరి అక్కడ పెద్ద శంకరాంపేట ఉంది, అది కూడా పెద్ద టౌన్ ఉంది దామన్న, అక్కడ కూడా సిఎస్సి సెంటర్ కావాలా, అక్కడ కూడా అడుగుతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.